రాష్ట్రంలో మరోసారి ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని చాలా సర్వేల్లో వెల్లడైంది. అయితే ఏపీలో కూటమి తరపున పోటీ చేసిన 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారో తెలియదు, కానీ మంత్రులుగా ఎవరెవరికి ఛాన్స్ ఉంటుందో పేర్లు వైరల్ అవుతున్నాయి. అందులో ప్రముఖంగా వినిపించే పేరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఏపీలో మొత్తం 25 లోక్సభ స్థానాలు ఉంటే టీడీపీ 17 చోట్ల పోటీ చేసింది. జనసేన రెండింటిలో, మిగిలిన స్థానాల్లో బీజేపీ తమ అభ్యర్థులను బరిలో నిలిపాయి. ఈ 25 మందిలో ఎవరు గెలుస్తారు, కేంద్ర మంత్రులుగా ఎవరికి ఛాన్స్ ఉంటుంది అన్న దానిపై కూటమి పార్టీ నేతల్లో చర్చ మొదలైంది. ఏపీలో తమకు కీలక భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి హై ప్రియారిటీ ఇస్తోంది బీజేపీ. ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే పవన్ కి డిప్యూటీ సీఎం లేదంటే కేంద్రంలో ఏదో ఒక సహాయ మంత్రి పదవి ఇవ్వాలని ఢిల్లీ బీజేపీ వర్గాలు డిసైడ్ అయ్యాయని సమాచారం. ఏపీలో కాషాయం పార్టీ ఎదగడానికి పవన్ ను వాడుకోవాలన్నది ఢిల్లీ పెద్దల ఆలోచన. అయితే నాగబాబును రాజ్యసభకు పంపి ఆయనకు మంత్రి పదవి ఇచ్చే ఛాన్స్ కూడా ఉందని అంటున్నారు. ఏపీలో బీజేపీ నుంచి కొత్తపల్లి గీత, సీఎం రమేష్, పురంధేశ్వరి, శ్రీనివాస్ వర్మ, కిరణ్ కుమార్ రెడ్డి పోటీ చేశారు. వీళ్లలో పురంధేశ్వరి గెలిస్తే ఆమెకు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గెలిచినా ఆయనకు ఛాన్స్ ఉంటుందని అంటున్నారు. జనసేనలో తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, వలభనేని బాలశౌరి పోటీ చేశారు. వీళ్లలో సీనియర్ అయిన బాలశౌరికి అవకాశం ఉంది. ఇక టీడీపీలో కింజారపు రామ్మోహన్ నాయుడు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇప్పటికే ఢిల్లీలో ఆయన లాబియింగ్ కూడా చేస్తున్నట్లు సమాచారం. వీళ్లు కాకుండా లావు శ్రీకృష్ణ దేవరాయలు, బీకే పార్థసారథి కూడా టీడీపీ కోటాలో కేంద్ర మంత్రి పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలో మాత్రం ఈసారి సెంట్రల్ కేబినెట్ మినిస్టర్ పదవిని వదులుకోవడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అందుకే ఎవరికి వారే పైరువీలు మొదలుపెట్టినట్లు సమాచారం.